పట్టుకోండి సార్. ఓకే 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 చాలు చాలు. సౌండ్ కావాలి మీకు. కరెక్ట్గా ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు ఎదురుగట్టుకోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్ వారు మీకు ఇది ఫస్ట్ టైం ఎలా జరిగింది, ఇంకెప్పుడు ఎలా చేయకుండా అయ్యప్ప. స్వామి అయ్యప్ప 3 సంవత్సరాలు నీ మహిమ ఉంది స్వామి. మళ్ళీ నీ భక్తులందరూ నీ దీక్షను తీసుకుంటున్నారంటే నీ అనుగ్రహం ఉంది అయ్యప్ప. సత్యం చెబుతున్నా నిత్యం పట్టుకోండి సార్. ఓకే 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 చాలు చాలు. స్వామి
సౌండ్ కావాలి మీకు. కరెక్ట్గా ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు ఎదురుగట్టుకోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్ వారు మీకు ఇది ఫస్ట్ టైం ఎలా జరిగింది, ఇంకెప్పుడు ఎలా చేయకండి అయ్యప్ప. సత్యం చెబుతున్నాం నిత్యం కష్టాలయ్యా, పాపం జరిగి పుణ్యం జరిగి ఏమవుతుందయ్యా, స్వామి అయ్యప్ప 3 సంవత్సరాలు నీ మహిమ ఉంది స్వామి. మళ్ళీ నీ భక్తులందరూ నీ దీక్షను తీసుకుంటున్నారంటే నీ అనుగ్రహం ఉంది అయ్యప్ప. సత్యం చెబుతున్నాం నిత్యం కష్టాలయ్యా, పాపం జరిగి పుణ్యం జరిగి ఏమవుతుందయ్యా, పాపం జరిగి పుణ్యం జరిగి ఏమవుతుందయ్యా, స్వామి రావా శబరి కొండల బండారు స్వామి అయ్యప్ప నీవే. దేవాయ నమః అభయ స్వరూపాయ నమః దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుఖాయ నమః హరిహర సముద్రాయ నమః నిజ వీర గంభీర సదరీ జనీ సుఖత్తన యోగ ముద్రాయ నమః శిశువులను చదివించి
అఖిలకారణ సంసార యాత్రకుల శరణ కోశమిని హరీశ పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు కంపాలని తీర ఎరువేడి వాస నియమాల మాలతో సుగుణాల మెట్ట కనిపించు అయ్యప్ప స్వామి మగర సంక్రాంతి సజ్జోతి బల అరగంచి మహిళలను చూపి మణికంఠ స్వామి ధర్మశాస్త్ర హరిదీపు కనిపించు భూతాది నేత అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః. అత్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞాన తీరంలో శుభదీపం నాలుగు దిక్కుల పదునాలుగు వేలాలు పదివెట్టుగా ఇదే పదము అమరులెల్లరూ చేయు అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీది సంకల్పం పదములకు వత్తగా వత్తనేతం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం సంకాల దీపీన సంకాల పాపాల పాపాలు పరిమార్చు స్వామి భక్తులకు రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప జన్మ విష్ణుదయ శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప స్వామి వినయం వినాశనం భూమికి భారం కలిరాజ్య ఘోరమిక అంతం కాక తప్పదు. నన్నేమి చేయవయ్యప్ప, నన్ను చంపే ఆయుధమే లేకుండా శంకరయ్య వరం ఇచ్చాడు. నన్ను చంపాలంటే విల్లు కాని విల్లు కావాలి, నారి కాని నారి కట్టాలి, అమ్ము కాని అమ్ము గురి పెట్టాలి. అవి సృష్టిలోనే లేవు, అవి లేకుండా నాకు చావలేదు. విల్లు కాని విల్లు విల్లు కనుకొని హరిహరిలా తనయుగా విల్లు చేసే హరికంఠ స్వామి తన వింటి నారిని చేసే శరణు గారి శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు గారి శరణు శరణమయ్యప్ప శరణు గోచం దివ్య శరణుగా కూర్చే శంకయ్య విద్య క్షేత్ర ప్రవిష్టితో భారగల రేత్రాలతో ఆగిల్ల వల్ల గమని కన్నాది సారించే శరణు సంధించే ఈశ్వరి అయ్యప్ప అంగవందించే విజ్ఞానిగా ఈశ్వరుని సమర్పించే అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః. ఓం స్వామియే అంటారు. అస్కల్ మీద బ్రహ్మచారి 16,000 మంది గోపికలే సరదాగా వాళ్ళతో సరదాగా పద్మనయనం పురవాడు ఫ్లూటు వాయించాలి, ఇలా చేత్తో పట్టుకోమని కదా ఇస్తా మీకు. నవ్వురాజెల్లిది మోమువాడు మౌలి పరసర్పిత పిల్చమువాడు కృపారసము చల్లని వాడు చల్వల మానదనములు తెచ్చెనో మల్లియలారా మీ పదలు మాటున లేదు కదమ్మా చెప్పరే శ్రీకృష్ణుని లీలలు సమగమా సమాగమగ సదా
గమదని సమగసని సదని మరగమ బృందావనమాలి రామ శివప్రసాద స్వామి ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చేయాలి అల్లి బిల్లి కొంటే ఎల్లరే అందరూ చేశారు బృందావనమాలి రామ స్వామి ఇంటికి ఒక్కసారి కృష్ణుడు అక్కడ చెప్పబోట అందరూ కూడా ఒకసారి గట్టిగా చిత్రంగా చిందులు వేయాలి తీగలతో నిజాలే ముడుపులతో చుట్టలు ఎన్నెన్నో ముడుపులు చూడాలి ప్రేమ వట్టి తెల్లగట్టి పోరా కృష్ణ ముందుకు రాగా బొక్కలు సిక్కులు బృందావనమాలి మనలు ఒకసారి అలిగి చెలరేగి చేయాలి అల్లి విల్లి కొంటెల్లరి విని 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 సరసముగా నయారి చెరుమిత పాడాలి చెరుగా ఎడారి మరి మరి ఊరాలి ఎరునా జనకన్నా నువ్వేనా ఎదలే తాకాలి వరసలు కలుపుకుని గలాలే వయసు పోయాలి చెట్టు మీద ఉన్న చీరలందుకోరా కృష్ణ అడగలమన్నా గాజులున్న కమ్మ చేసి ముట్టలేరా ఎంబల మీద ముంబల నమ్మక ముట్టుకు దించక బృందావనమాలి
ఒక్కసారి అందరూ వాయించితే గట్టిగా వాయించాలి ఫ్లూటు. నాన్నగారిని అడిగి ఒక 5,000 తీసిరమ్మ ఫ్లూట్కి. ఎవరు గట్టిగా ఉదరాలు 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. మరే ముద్దుల తమ్ముడి చందమామ స్వామి 5 కొల్గల అందగాడే చందమామ. నడుము గంట ధరించినాడే చందమామ స్వామి, పాము పడగన సహించినాడే చందమామ. మంచి గంధం పాలు తేనెతో చందమామ స్వామికి అభిషేకాలను చేతములావే చందమామ. జనమయ్య జనమయ్య జనమయ్యప్ప బాబాయ్ జనతో బేగవారయ్య కవి అయ్యప్ప. మండలం దీక్షలు చేసి చందమామ స్వామి శబరిగిరికి బయలుదేరాడే చందమామ. రాళ్ళు ముళ్ళను కరుపుగా చేసి చందమామ స్వామి అడవిలో నాటే చందమామ.
భూమి కామయ్య స్వామి అయ్యప్ప ఒకసారి ఫోన్ ఇలా పెట్టి 2 చేతులు ఇలా చూడంటే బాగుంటుంది. నువ్వు ఒక ఫోటో తీసుకుంటే కవర్ చేసంటే నువ్వు వీడియోగ్రాఫర్ లా తయారవు. నువ్వు కూడా ఒక ఫోటో తీసుకొని వచ్చేదాన్ని. చందమామ చందమామ దయచేసి చందమామ చందమామ శబరిగిరి పలసినారే చందమామ గణపతి ముక్కుల తమ్ముడు చందమామ 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 శబరిగిరి పలసినారే చందమామ 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 జాలారని అంటేటమ్మా నువ్వు నలిసిపోయి ఉన్నాను ఎంత కఠినంగా ఉన్నాడని అమ్మవారు జారిపాడాలో తెలియట్లేదంట, బ్రతిమాడాలో తెలియక సరే అవసరం ఉంది కదా అని అడుగుతుందంట అమ్మవారు. కొట్టుపోతుంది పొద్దుపోతుందన్నావు, అక్కడికి వెళ్ళాలన్నావు, ఇక్కడికి వెళ్ళాలన్నా నేను నసిపోతున్నాను. ఈ కఠిన మానవుడికి జాలి దయ కరుణ కటాక్షాలు ఏమీ లేవు. ఈ ఒక్కసారి అడిగినవాడు మళ్ళీ అడుగుతుందంటే అమ్మవారు ఏమనండి, సంటి బిడ్డ తల్లి నువ్వు సంటి బిడ్డ తల్లి అయిన తల్లే ఒక్కడనే ఉదయం నుంచి అటు ఇటు తిరిగానమ్మా, నేను అలసిపోయి ఉన్నాను.
శివప్రసాద్ స్వామి పిలిచిన వాళ్ళ అబ్బాయి సాయిచారులు పిలిచిన హనుమాన్ నగర్ వాళ్ళు పిలిచిన ఏలూరు వాళ్ళు పిలిచిన కొత్తూరు వాళ్ళు పిలిచిన ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మా సుక్కేసి ఉన్నాను సుక్కేసి ఉన్నాను నేనెవరో తెలుసునా శతమాన దుర్గమ్మనే ముచ్చారమ్మ మావయ్యమ్మ పెద్దింటమ్మ రాజ్ఞారమ్మ వనమలమ్మ సత్తమ్మ శ్యామరమ్మ అక్కడమ్మ మాట లేదుగా అని దండాలెత్తుకుంటా నావెక్కించేయడంటే చాలారన్నా అమ్మవారు పాపడిపోతుందట అప్పుడు చాలారన్నా దండాలమ్మ శివప్రసాద్ గారు చక్కగా అమ్మవారికి గజ్జల సవారి కట్టి ఎక్కించారట అమ్మవారిని చక్కగా స్వామిని ఉత్సాహం చూసాక అమ్మవారు గజ్జల సవారి వచ్చిన స్వాములందరూ కూడా ఉత్సాహంగా
సీతమ్మ తల్లికి. మనమంతా ఆ జెండా ఎంత పవర్ఫుల్ అంటే అర్జునుడు రథంపై ఉంటాడు కదా, జెండాపై కపిరాజు. అవునండి. పంచ పాండవులు స్వామి అందరితో ఆనాడు యుద్ధం గెలిచారట. అటువంటి జెండా మన ప్రతి హిందూ ఇంటికి ఈశాన్యాన పైన ఉండాలి. పెడతారు అందరూ కూడా ఈసారి కంపల్సరీగా పెడతారా? అలా రెపరెపలాడుతూ కాషాయ జెండా ఆంజనేయ స్వామి గారు ఉంటే గాలి ధూళి ఏమి రావు మన ఇంటికి. నేను మళ్ళీ వచ్చేసరికి ఏలూరు సెంటర్ ఎప్పుడు వచ్చినా సరే ఈశాన్యాన అలాగే హనుమాన్ జెండా ఉండాలి. అందరూ మాటిస్తున్నారా? ఒక్కసారి రెండు చేతులు పైకి ఎత్తాలి. ప్రతి ఇంటి పైన జెండాలు ఉండాలి. శరణమయ్యప్ప భజన స్వామి కొన్ని జెండాలు ఎలా పంపించండి. ఇది ఒకటి ఉంది. మళ్ళీ ఎవరికి ఇవ్వరు, నా దగ్గరికి రావాలి. అయిన వెంటనే జెండాలు భజన దగ్గర చెప్పాలి. శరణమయ్యప్ప వెనక్కి రావాలి. రామలే కూర్చున్నాడంట. ఆ టీవీ ఎవరికి రాదట. రాముడు టీవీ. కొడుకు ఎలా ఉండాలో అలా ఉన్నాడంట. భర్త ఎలా ఉండాలో అలా ఉన్నాడంట. రామాయణం ఏమి నేర్పిందంటే మనిషి మనుగడ ఎలా ఉండాలో అలా నేర్పిందంట రామాయణం. బండల భీముండు మోహన రెండున్నారు. ఒక్కసారి రామమూర్తికి రెండవ సాటి దైవని కలేడు ఇలలేడు లేడు లేడను కడగట్టి వేరిక భద్రగిరిదాసరది కరుణాంతరానిధి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సంవత్సరాల నాటి కళ నెరవేరింది. గుడినే కట్టాము రా, శ్రీరాముని గుడి కట్టి తిరిగి వచ్చాము రా. గుడితే
ఒక్కసారి అన్ని గొంతులు కలిసి నాతో పాటు జై శ్రీరామ్ అనాలి. ఎవరొచ్చినట్టు తిప్పినాడు కొట్టరా పుడితే ప్రతి ఇంటిలో తల్లి హారతి అయోధ్యలో రాముని గుడి కట్టి తిరిగి వచ్చాము ఛత్రపతిలా. మన తాత హిందూ, వాళ్ళ తాత హిందూ, వాళ్ళ నాన్న వాళ్ళ ముత్తాతలందరూ హిందువులే. సనాతన ధర్మం భూమి ఎప్పటి నుంచి ఉందో మన ధర్మం అప్పటి నుంచి ఉందట. హిందూగా పుట్టాం, ఒక్కసారి చేతులుగా పెట్టాలి అందరూ కూడా. హిందూగా పుట్టాం, హిందూగా జీవిస్తాం, హిందూగానే మరణిస్తాం. ప్రాణమున్నంత వరకు కూడా తమ్మున్న హిందువులాగే బ్రతుకుతాం. ప్రాణమున్నంత వరకు అయోధ్యలో పుట్టాము మేమంతా రామ మందిరం. జెండాలని పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చింది స్వామి.
जरा आगो गुरुस्वामी కడిగి మల్ల ప్రసాద్ గురుస్వామి జరా ఆగు గురుస్వామి నిలబడి గురుస్వామి
విశ్వమోహనం హరికటేశ్వర ఆరాధ్యవాదుకం హరివివర్ధనం నిత్యనర్తనం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం భక్తమానసం భరణలోకం నర్తనాలసం అరుణవాసం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయం ప్రమయ సత్యకం ప్రాణాయకం ప్రణతకల్పిరం సుప్రవాంఛితం ప్రణవమందిరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప